ఏడ్స్ అంటే తిరిగి మన హోటలు కలకలాడాలంటే ఏడ్స్ చేయాలని ఆలోచిస్తున్నావా? నీకు ఆ సమక్కర్నిదో నేను అద్భుతమైన ఆవిడియా ఆలోచించాను. ఏంటది? మంగ హోటల్ పెట్టడం వల్లే కదా మన హోటల్ దెబ్బతిన్నది. అవును, అయితే అదే మంగ నీ చెల్లెలు చేసుకున్నావే అనుకో, గల్లాపెట్టి దగ్గర నువ్వు, వంటగదిలో మంగ, మీ ఇద్దరి మధ్యలో నేను, ఎలా ఉంది మన ఆవిడియా? దాని ఊరు నుంచి ఎలా పంపించాలా నేను ఆలోచిస్తుంటే దాన్ని ఇంట్లోకి ఎలా తీసుకురావాలా నువ్వు ఆలోచిస్తున్నావా? నరికి పోగులేస్తా. అయినా నిన్ను కాదురా, దాని ఊరు నుంచి పంపిస్తే గాని. ఏమిటండి మీరు ఫోటోలు తీయడానికి వెళ్తున్నారా, తీయించుకోవడానికి వెళ్తున్నారా? ఇంత మేకప్ అవుతున్నారు. అదేంటే మనం అందంగా ఉంటేనే కదా జనాల మీద మనం తీసే ఫోటోలు అందంగా ఉంటాయని. కాలేజీ పాపల బస్సు ఏసీ చచ్చా శుభవాన్ని బయటికి వెళ్తుంటే యాదవ శకునం ఏండే వీడియోగానే ఎదురొచ్చిందా? కాదు మా ఆవిడ. ఏమండి బయటికి వెళ్తున్నారా? కాదు బయటికి వెళ్తానా, చూస్తే తెలియట్లేదేటి. టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక తింటాలే, వెళ్ళి పని చూడు. ఏమండి పిల్లల్ని స్కూల్లో దించేసి వెళ్ళండి. నేను అర్జెంట్గా ఒక పేషెంట్ని చూడాలి. ఈ వ్యాలెట్కి నువ్వు వదిలేయకూడదు, నా బుజ్జి కదూ. ప్లీజ్ టాటా, బాయ్ బాయ్. మహాలక్ష్మి, మహాలక్ష్మి రా. ఏంటి? ఒకసారి ఎదురురా. బాయ్. మంగా కొంచెం ఇటు చూడు. మంగా ఓసారి నా వైపు కొంచెం ఓవర్గా చూడు. అంటే లెన్స్ వైపు కొంచెం అలా. మంగా కొంచెం లెఫ్ట్. అది స్టడీ. అది స్టడీ. ఓకే. తెగ నొక్కేస్తున్నావేటి? నొక్కేది ఫోటోలే కదరా, ఏ నొక్కినట్టు ఫీల్ అవుతావు. నీ ఏదో కంగారు నువ్వుని. మంగా నా వైపు చూడు. జరగండి బాబు, జరగండి. ఈడొకడు మంగా కాటను. ఒరే బోసు, మంగతోటి ఒక ఫోటో తీరా. ఎలా ఎల్లవో ఇప్పుడు పెద్ద చోటాకే నాయుడు. మంగా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బను. దానికి మా పులిరాజు గారి కవరెట్టేగా. రిబ్బన్ కట్టకుండా ఓపెనింగ్ చేస్తారండి. అబ్బే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి. రిబ్బన్ కడతారా? కట్టేస్తానా? రిబ్బన్ కట్టాల్సింది మంగ కాదు, రా సుంఠ. ఇలాగే కట్టవరా? సరే కట్టేసుకోండి. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగా. అంతా రెడీ అయినా? మరి రిబ్బన్ కట్ చేయమంటావా? కట్ చేయండి. అక్కర్లేదురా, నేనే తెచ్చాను. శుభకార్యం కుడి చేత్తో చేయండి. రైటే రోయ్. కొంచెం అమ్మగా కొంచెం రైట్. ప్రసన్న గారు మీరు స్టడీ. కొంచెం రైట్. మీరు అలా ఉండండి. నువ్వు రావు బాబు. కొంచెం రైట్. ఓకే. పదండి. వెళ్ళండి తొందరగా, టైం అయిపోతుంది. రోజు లేటే. ఇదిగో ఈ రోజు ఆడికెళ్తున్నా. పేరవరం. ఆత్రేయపురంలో సంత జరుగుతుంటే పేరవరం ఎందుకు? అమ్మని దీనికి ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుందో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్రేయపురం సంతకి వెళ్ళిపోతారే. అక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అలాంటప్పుడు మనం మిగతా ఊళ్ళు వెళ్ళామనుకో, అమ్మేది మనం ఒక్కడమే, కొనేది బోల్డ్ మందే. వ్యాపారం ఎస్కలెంట్గా ఉంటుంది. అందుకే వెళ్తున్నానే. అంతేనా లేక ఊరికి కొత్తగా వచ్చిన మంగ కోసం వెళ్తున్నావా? మంగెవరే? ఈ మధ్యన కొత్తగా పేరవరం వచ్చి హోటల్ ఎట్టిందిలే. అలాగా? నువ్వు చెప్పేదాకా నాకు అస్సలు తెలదే. అయినా ఇంట్లో 7 పొలాలు నేను నెట్టుకొని బయట తిండి తింటానే. తినకపోతే మంచిదే, తిన్నామని తెలిసిందనుకో నీ పేగులు చుట్టి రిబ్బన్లా కట్టి ఎగరేస్తాను. అర్థమైందా? తాలిగట్టిన మర్నాడు తెలిసిపోయింది. ఏంటి కొనిగేదికెళ్ళు. వస్తాను.
తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మంగ దగ్గరికి వెళ్తుంటే అడ్డు వస్తావేట్రా? పుల్లరాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఇదేంట్రా ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్లరాజు, రేయ్ పుల్లరాజు. అమ్మయ్య, థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడి వేడిగా ఉప్మా పెసరట్టు ఇవా, ఆకలేస్తుంది. అలాగే. ఒరే పుల్లరాజు, నీది అసలే అరప్రాణం కదరా. అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికి నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిరగిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గర ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వెధవలందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగా ఇది ఉంచు. ఏంటది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు అని. కనెక్షన్ ఉంటే బాగుంటుందని. అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం. అందుకే ఈ చిన్న బహుమతి. అమ్మా తెలివైనోడే. ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త. మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నది ఇచ్చి తర్వాత పెద్దది అడుగుతారు. జాగ్రత్త. గవర్నమెంట్ మంగ, నాకు బయట కాసిన పని ఉంది, మళ్ళీ వస్తా. టచ్ లో ఉంటాను. బాయ్. ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు రా. ఆడది ఎప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదరా, మరి ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్యానాలు ఇచ్చేసినాక అది పడి చెట్టు పడబోతేట్రా? ఒరే నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా. యా ప్రాణాలు ఇచ్చడం నిజంగా ఇచ్చడం కాదు, వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓహో. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ కోసం హీరోలు ఫైటింగ్ చేస్తారే, అలాగరా ఎద్దవా. మరి అలాగైతే మనం కూడా ఫైటింగ్ చేసేద్దాం. కానీ ఎవరితో చేస్తాం రా? అటు చూడు, ఇందాక నుంచి మంగ నా ఎదవా దోలా చూస్తున్నాడు. అవునరా, ఇందాక మంగ టిఫిన్ ఇస్తుంటే కావాలని చేయి కూడా తగిలించాడు. ఎద్దావా. ఏంటిది? వేడిగా ఉంటేను. టీ వేడిగానే ఉంటుంది. రే బోస్ బాబు, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. పదండి వెళ్ళిపోమేద్దాం. పదరా. ఇందులో ఏదో మతలబు ఉంది, మనం కూడా చేద్దాం. ఒకటేంటి రెండు చేతులు. పదా. ఇంతకీ మన మంగ ముందు హీరోలు అయినట్టే కాదా? అయినట్టే. ముందు మొక్కెత్తు. నువ్వు దమ్ములాగు. ఒరే మంగ వచ్చింది రోయ్. అక్కడ కాదు, ఎక్కడ? మంగ మనందరికీ రానే కదరా. నీకు ఈ మధ్య మంగ పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చి వదిలించడానికి రా మేము వచ్చింది. ఎవరు బాబు అది? అయ్య బాబోయ్, కుమ్మ చెట్టు పదండ్రా.